అండి, నమస్తే. ఏంటి పెద్ద ఎత్తున వచ్చేసానని చూస్తున్నారా? మనం జనరల్గా ఇంట్లో ఎవరైనా 25 మంది, 30 మంది, 50 మంది, 100 మంది వచ్చారంటే హడావుడి పడతాము. అస్సలు హడావుడి లేకుండా మనం ఎక్కువ బల్క్లో చికెన్ కానీ మటన్ కానీ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ 5 kgs మటన్ దోసకాయ టమాటా వేసి చేస్తున్నా. మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ అందరిలోకి నా హాట్ ఫేవరెట్, నేను వస్తే ఏం తీసుకురావాలంటే దోసకాయ మటన్ తీసుకురావా అంటారు. ఆ దోసకాయ మటన్ మీకు సీక్రెట్స్ అన్నిటితో సహా తీసుకొచ్చేస్తున్నా. ఎలా చేయాలి ఏంటి ఏం టెన్షన్ లేకుండా అనేది చూద్దాం. ఐదు కిలోల మటను నేను ఒక 2 టీ స్పూన్స్ పసుపు తీసుకుంటున్నాను, ఒక 5 టీ స్పూన్స్ ఉప్పు తీసుకుంటున్నాను, అండ్ 5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇదండి, ఇది కరెక్ట్గా టీ స్పూన్ కొలత సైజు అనమాట. మీకు టెన్షన్ లేకుండా, లేకపోతే బల్క్లో చేసినప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి మందితోనే మాట పడాల్సి వస్తుంది. అసలైన పాయింట్ చెప్తా చూడండి. ఎంతమందికి ఎన్ని కిలోలు వండాలనేది అందరికీ మైండ్ ఈటింగ్ క్వశ్చన్ అనమాట. అరే 10 మంది వస్తున్నారు, చికెన్ ఎంత వండాలి, మటన్ ఎంత వండాలి అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే 10 మంది వస్తున్నారు, 10 మంది ఇంటూ ½ కిలో లెక్కన కన్సిడర్ చేయండి. ఒక్కొక్కరు ½ కిలో తింటారు అనుకోండి, అంటే 10 మందిని మీరు 8 పెట్టచ్చు. 8 ½ కిలో చొప్పున మొత్తం మనం వండాల్సింది 2.5 కిలోలు అండి. డ్రైవర్స్ ఎక్స్ట్రా అట్లా ఉండాలనుకుంటే 3 కిలోలు. 3 కిలోల్లో 10 మందికి మీరు ఎట్లా వేస్తారంటే ఫ్రై ఐటమ్ ఎక్కువ, 2 కిలోలు చికెన్ ఫ్రై చేయాలి, 1 కిలో మటన్ గ్రేవీ చేయాలి. అట్లా లెక్కేయండి, సెట్ అయిపోతుంది. అయిపోయిందండి, నేను కుక్కర్లో పెట్టేస్తున్నా. లివర్, మటన్ లివర్ నాకు ఎంత ఇష్టమో. ఇంట్లో అయితే ఏం చేస్తానంటే ఆ లివర్లు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ లివర్లన్నీ పక్కకు పెట్టుకొని లైట్గా ఫ్రై చేసి ఉప్పు కారం మసాలా పొడి చల్లి తింటే నెక్స్ట్ లెవెల్. జై బోలో బజరంగ బలికి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు మైండ్ ఫ్రీగా ఉండాలంటే భగవంతుడిని తలుచుకోవటం ఆనవాయితీ, ఎందుకో తెలియదు. ఇందులో వాటర్ అన్నీ పోయాలి మటన్లో. ఇదిగోండి, చెయ్యి కడగండి. లిటరల్గా నేను 50 ml to 75 ml వేసానండి వాటరు. మటన్లో వచ్చే వాటర్ చాలండి. దానికి కొంచెం ఏమంటారు కదా, అగ్గిపుల్ల వెలిగిస్తే అడవి మొత్తం అంటుకుపోతుంది, అట్లాగా వాటర్ కొంచెం పోసామంటే దీనిలో చాలా వాటర్ ఊరుతుంది. కుక్కర్ పెట్టేస్తున్నాను. మటన్ ముదురుని బట్టి చూసుకోండి. ఇది మీడియంగా ఉంది, అంటే మరీ లేతగా లేదు, ముదురుగా లేదు. ఒక 4 విజిల్స్ చాలు, 4 or 5. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ దోసకాయ టమాటాలు ఉడకాలి. సో 80% నాకు మటన్ ఉడికితే చాలు, కాబట్టి 4 to 5 విజిల్స్ తీసుకుందాం. విజిల్ వచ్చింది మటన్. మనకేమో మటన్ విజిల్స్ మీద విజిల్ వస్తుంది. 5 విజిల్స్ చాలు, కట్టేద్దాం. మటన్ మనం స్టార్టింగ్లో విజిల్స్ వేపించినాం కదా, అది మంచిగా 80% ఉడికి రెడీగా ఉందండి. అందుకే మనం ముందే చేసినాము. దీనివల్ల ఏమవుద్దంటే ముక్క గట్టిగా అవుతుంది. లోపు ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇది దాదాపు 5 కిలోలేమో మటను, 5 కిలోలేమో దోసకాయ టమాటా కలిపి 5 కిలోలు. 10 కిలోల కర్రీకి మనము తక్కువ ఆయిల్ పడుతుందండి, గ్రేవీ కాబట్టి. ఫ్రైలోనే మనం 800 వేసినాము, దీంట్లో ½ kg కంటే ఎక్కువ వేయం మనం. ఫస్ట్ అయితే ఒక 200 ml ఆయిల్ వేసుకున్నాం. పోపులో మంచిగా ఒక 3 టీ స్పూన్స్, 2.5 3 టీ స్పూన్స్ ఆవాలు, ఒక 2-3 టీ స్పూన్స్ మెంతులు వేసిన. ఎందుకంటే దోసకాయ టమాటాలో కాబట్టి వేసిన, మామూలు మటన్ కర్రీలో వేయొద్దు. అండ్ చిటపట అనగానే ఉల్లిగడ్డ వేసేస్తున్నా. కేజీకి 1 ఉల్లిపాయ వేయండి చాలు, అంటే 5 ఉల్లిపాయలు చాలు మనకి, మీడియం సైజువి. మనకి మొత్తం గ్రేవీనే కదండి, టమాటా మొత్తం గ్రేవీనే, దోసకాయ గ్రేవీ కిందకే వస్తుంది కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ పట్టదు ఇందులో. 5 ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు ఎనఫ్ అండి. మిగతా ఉల్లిపాయలు ఏమన్నా ఉంటే మంచిగా చికెన్ ఫ్రైలో సైడ్కి ఉంటాయి, ఉండనియండి. యాజ్ ఏ సెడ్ రెడీగా పెట్టుకోండి అన్నీ. నేను చూడండి ఎంత ఉప్పు కావాలి, ఎంత పసుపు కావాలి, ఎంత మసాలా పొడి వేస్తాను, అన్నీ విడివిడిగా పెట్టుకున్నా. దానివల్ల మనకి టెన్షన్ లేకుండా అయిపోతుందండి కర్రీ. ఇందులో ఆల్రెడీ 5 టీ స్పూన్స్ వేసానండి. ఇందులో ఒక 8 టీ స్పూన్లు వేస్తున్నా. రైట్, ఫ్రై చేసేటప్పుడు అండి ఎప్పుడు కూడా ఆ ఫ్రై చేస్తున్న గంటని దీంట్లో వదిలేసినాం అనుకోండి, ఆ వేడి మనం పట్టుకోలేము, మళ్ళీ ఇట్లా క్లాత్లో పట్టుకోవాల్సి వస్తుంది. తీసి పక్కకు పెట్టుకుంటే ఆ టెన్షన్ రాదు మనకి. 2 minutes 3 minutes వేగిందంతే. ఇదిగోండి 3 కిలోల టమాటాలు వేసేస్తున్నా. 5 కిలోల మటన్కి 3 కిలోల టమాటాలు, 2 కిలోల దోసకాయ. ఉప్పు వేసేస్తున్నాను టమాటాస్లో. 1 2 3 9 10. ఇందులో 5 వేసాము, ఇందులో 10 వేసాము. 15 టీ స్పూన్లు ఇప్పటిదాకా ఉప్పు వేసినాం. టమాటాలని మంచిగా మగ్గనివ్వండి హై ఫ్లేమ్ మీద. మూత పెట్టేస్తున్నాను. దీన్ని ఏం చేసేది లేదు. ఎంత ఉడికిందో కావాలంటే చెక్ చేసుకోండి ఒక్కసారి.
నేను అన్నట్టు కరెక్ట్గా 80% ఉడికింది, ఎందుకంటే తింటే నాకు మంచిది కదా హెల్త్కి. మొత్తం ప్యూర్గా ఉడకకూడదు. ఎంతవరకు వచ్చింది టమాటా? మంచిగా నీళ్ళు వదిలిపెడుతుంది. ఆయిల్లో టమాటా మగ్గితేనండి ఆ టేస్టే వేరు ఉంటుందండి. ఇదిగోండి కారము ఒక 25 టీ స్పూన్లు వేసుకోండి. 10 కిలోలు మొత్తం అంటే అప్రాక్సిమేట్లీ మీకు 2.5 పడినట్టు. 3 కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. ఎందుకంటే పులుపు కర్రీ కదా, కారం ఉంటేనే బాగుంటుంది. గరం మసాలా కూడా అంతే, చాలా తక్కువ పడుతుంది దీంట్లో, ముఖ్యంగా దోసకాయ టమాటా మటన్లో. మనం రెగ్యులర్ మటన్ కర్రీలో వేసినట్టు గరం మసాలా వేయకూడదు. అందులో 1/4 వేయాలి. మామూలుగా 10 కిలోల కర్రీ అంటే 10 రోళ్ళు 20 టీ స్పూన్లు కదా, ఇక్కడ నేను 4-5 టీ స్పూన్స్ వేస్తున్నా, అంటే 4వ వంతు వేయండి. గరం మసాలా ఒక 5 టీ స్పూన్స్. ఏంటండి దోసకాయ ఇంకా వేయట్లేరు? టమాటాలో వాటర్ అయిపోయిన తర్వాత మిగతా అన్నీ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వేస్తా దోసకాయ. 2 కిలోల దోసకాయ అండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించాను. దోసకాయ వేసిన తర్వాత టమాటాలో వాటర్ అయిపోయిన తర్వాత వాటర్ పోస్తున్నాం. ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి చాలు. ఇది 1 లీటర్ కాదు, 750 mlది. అందులో కొన్ని మనం చికెన్ ఫ్రైలో పోసినాము, 1/2 లీటరే పోసినాము ఇందులో. మంచిగా దోసకాయని ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. దోసకాయ సగం ఉడికిన తర్వాత మనం మటన్ తీసుకొచ్చి కలపాలి ఇందులో. సో ఆ సగం ఉడకటానికి వెయిట్ చేద్దాం. మూత పెట్టేస్తున్నా. 10 మినిట్స్ బ్రేక్. దోసకాయ 10 నిమిషాలు ఉడికిందండి. ఎంత ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. 60% ఉడికింది. సో ఇప్పుడు నేను దోసకాయ 60% ఉడికిన తర్వాత 10 కిలోలకి 10 రోళ్ళు ఒక 20 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక 3-4 టీ స్పూన్స్ మెంతిపిండి, ఒక 2-3 టీ స్పూన్స్ ఆవపిండి, జీలకర్ర పిండి, ఈ 3 కలిపేసేస్తున్నాను. దోసకాయ టమాటా మటన్ కాబట్టి సీక్రెట్ ఇది, ఎవరికి చెప్పకండి. బాగుంటుందండి దోసకాయ టమాటా మటన్. ఇలా యాజ్ ఇట్ ఈస్గా నేను చేసినట్టు చేయండి. నేను చాలాసార్లు అసలు గరం మసాలా వేయను, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేస్తా. కానీ ఇంక చెప్పాను కదా, 10 మంది తినేటప్పుడు అందరి రుచుల గురించి మనం ఆలోచించాలి కాబట్టి ఆ 4-5 టీ స్పూన్లన్నా వేసిన. ఒక్కసారి ఉప్పు కారం ఈ కలిపిన తర్వాత ఇక్కడే చూడండి నిండుగా ఉందండి. దిస్ ఈజ్ ద టైం మటన్ మొత్తం వేయటానికి. జై శ్రీ ఆంజనేయ. అది మటన్లో వాటర్ ఉన్నాయి చూసారా కొంచెం, ఇవి చాలు మనకి. మటన్ మిగతా 20%, దోసకాయ 40%. ఇప్పుడు కలిపి ఉడుకుతాయి అన్నమాట, అన్నీ కలిపి. వాటర్ ఎంత కావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. నా లివర్లు ఎటుపోయినాయో. ఇదిగోండి మనకి దింపే టైంకి కన్సిస్టెన్సీ ఉండాలండి. కాబట్టి ఎందుకంటే ఇట్లా మనం వేయగానే గుజ్జు గుజ్జు ఉండి దోసకాయ టమాటాలు తప్ప మటన్ ముక్కలు కనిపించినట్టు ఉండకూడదు. ఇప్పుడు చూడండి మనకి దోసకాయ అనేది ఆప్షనల్ వేసినాం తప్పితే మటన్ని డామినేట్ చేసేటట్టు కానీ ఎట్లా ఉండదు ఇది. సో నాకైతే వాటర్ వద్దనిపిస్తుంది. సో ఇలాగే సిమ్లో ఉంచి మూత పెట్టేస్తే మంచిగా అన్నీ కలిపి మళ్ళీ ఉడుకుతాయి. ఉప్పు మళ్ళీ ఒక్కసారి చూస్తాను. మార్వెలస్ టేస్ట్ ఉందండి. కారం పడుతుంది, జనాలు తింటారో లేదో అని భయం అండి నాకు. ఇంతమంది మీద కారం ఎక్కువైతేనేమో మిగిలిపోద్ది కర్రీ, కారం తక్కువైతేనేమో మిగతా వాళ్ళు ఎవరికి సరిపోదు. ఏం చేద్దాం మీరు చెప్పండి. ఇక్కడ మీరు చేయాల్సిన అతి కీలకమైన పని, ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్. ఇదిగోండి చింతపండు గుజ్జు అండి, ఇది 30 గ్రామ్స్ ఉంటుంది. 30 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పులుసు. దీంట్లో కొంచెం వాటర్ కలుపుతున్నాను, ఒక 100 ml వాటర్ అంతే. అంతకు మించి నాకు గ్రేవీలో కూడా వాటర్ వద్దు. ఐ డోంట్ వాంట్ వాటర్. కారం కూడా అంతేనండి, ఎక్కడ అవ్వగొడతారో అని భయానికి ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నా. అండ్ చింతపండు పులుసు. అయిపోయిందో, అన్నీ సరిపోయినట్టే. కానీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడకాలి. దోసకాయ మిగతాది, మటన్ మిగతాది ఉడకాలి. అన్నీ పడిపోయినాయి. కొత్తిమీర లాస్ట్కి వేద్దాము. 10 మినిట్స్. నేను ఈ కర్రీస్లో వేసిన చికెన్ ఫ్రైలో కానీ టమాటో మటన్లో కానీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్లీ ఫ్రమ్ సైలాస్ కిచెన్ అండి. ఉప్పు కానీ, పసుపు కానీ, కారం కానీ, ఆయిల్ కానీ, గరం మసాలా కానీ వేసినవి అన్నీ ఫ్రమ్ సైలాస్ కిచెనే. నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. అంటే ఇంతమందికి చేసి పెట్టేది నేను వండగలిగినప్పుడు 100% నేను సజెస్ట్ చేయగలుగుతాను. మీరు చెయ్యండి, కొనండి, తినండి అని చెప్పి. చాలా కష్టపడి జెన్యూన్గా చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి, అదిరిపోతుంది అంతే. ఒకసారి కొని చూడండి, తర్వాత నేను చెప్పక్కర్లా మీకు కొనండి అని. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ క్వాలిటీ మీకే అర్థమైపోతుంది. చూస్తున్నానండి ఎంత ఉడికింది, ఇంకా ఎంతసేపు ఉంచాలి.
18 ఉడికింది, ఇంకా 20 ఉడకాలి. చలో సిమ్లోనే ఉడకబెట్టండి, వాటర్ రావద్దు పోవద్దు. దట్స్ ఆల్ అండి. మటను అన్నీ చెక్ చేసిన అయిపోయింది. దోసకాయ కొంచెం ఇట్లా కనిపించేటట్టు, ఈ వేడికి కూడా మగ్గిపోతుంది. ఇంకొక 5% ఉన్న ఈ వేడికి కూడా మగ్గిపోద్ది. ఇట్లనే ఉండాలండి. దోసకాయని మెత్తగా పేస్ట్ చేస్తే కర్రీ టేస్ట్ పోతుంది. సో ఇట్లనే ఉంచాలి. కట్టేసిన సక్సెస్ఫుల్గా. కొంచెం టేస్ట్ చూడాలని మనసు ఉవ్విళ్ళు ఉరుతుంది. చికెన్ ఫ్రై, దోసకాయ, టమాటా, మటను, ఇది ఒక అద్భుతం. పర్ఫెక్ట్గా కుదిరింది. చాలు. నీళ్ళుగా లేదు చూడండి. గ్రేవీ చుట్టూ ఏమైనా నీళ్ళు ఫామ్ అవుతున్నాయా లేదు. కూరలో ఉంది. ఇందులో వేసుకున్నట్టు అట్లా పడుంది అంతే. ఎవ్రీడే సాధించే విజయం ఏదన్నా ఉందంటే వంట పర్ఫెక్ట్గా చేయటం అండి. నిజంగా మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నా కానీ మీరు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతారంటే ఆ రోజు మీరు సాటిస్ఫై అయ్యారా మీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, నా పని నేను చేశాను, వేరే వాళ్ళ మీద వంకలు పెట్టడం, వాళ్ళు చేయట్లేదని వీళ్ళు చేయట్లేదని జీతం మీద, అవన్నీ సెకండరీ అండి. అసలు మీకు మీ పనిలో మీరు సాటిస్ఫై అయ్యారా, అయితే మీరు సక్సెసే. అలాగే మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చూసుకోవాలి. ముందు మన పనికి ర్యాంకింగ్ మనం ఇచ్చుకోవాలి, ఆ తర్వాతే వేరే వాళ్ళని అడగాలి. నాకు చాలా బాధగా ఉంది, మీ అందరికీ టేస్ట్ ఎందుకు చూపించలేకపోతున్నాను నేను అని. చాలా టేస్టీగా ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. దోసకాయ పర్ఫెక్ట్గా ఉడికింది, మటన్ ఎంత ఉడకాలో అంత ఉడికింది. దేనికి అదే ఉందండి. చాలు, చూసారు కదా. ఇంకా చేసేయండి. మీకు బల్క్లో నచ్చితే కనుక, కావాలంటే కనుక ఏం కర్రీస్ కావాలి ఏమో అనుకుంటున్నారు మీరు రాయండి నాకు. గోంగూర చికెనా, మటనా, ఫిష్, ఏదైనా సరే చేద్దాం పట్టండి. ఉండేనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. బాయ్.